ఇంతకుముందు కస్టమర్స్ మాట్లాడుకునేటప్పుడు నేను విన్నాను, ఇదే లొకేషన్లో నేను ఎందుకు ప్లాట్ తీసుకోవాలి, చాలా వెంచర్స్ కూడా ఉన్నాయి, బట్ పర్టికులర్గా గ్లెంట్రీ ఫార్మా కౌంటీలోనే నేను ఎందుకు తీసుకోవాలని అడుగుతున్నారు సార్. దానికి మీరు ఇచ్చే సమాధానం? మంచి క్వశ్చన్ అండి. చాలా మంది ఇన్వెస్ట్మెంట్ అంటేనే మనీ కోసమే మల్టిప్లై చేయడానికి చేస్తారు. ఆ పర్స్పెక్టివ్తో మీరు క్వశ్చన్ అడిగారు. సో ఈ లొకేషన్లో ఎందుకు కొనాలంటే ఇవన్నీ కూడా కమర్షియలైజ్డ్ జోన్స్ అంటాం బేసికలీ, అంటే కంపెనీస్ వచ్చే జోన్స్ ఇవన్నీ కూడా. మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ సైడ్ ఎక్కడైతే ఉన్నామో, మనం సదరన్ హైదరాబాద్ అంటాము, సౌత్ హైదరాబాద్ అంటాము. ఈ లొకేషన్లో ఏంటంటే ఎప్పుడైనా ఎయిర్పోర్ట్ వైపు హౌజెస్ రావాల్సిందే. మనకు నచ్చినా నచ్చకపోయినా ఎయిర్పోర్ట్ వైపు ఖచ్చితంగా హౌజెస్ రావాల్సిందే. దాంతోపాటు ఈ ఏరియాలో గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి, ఎస్సీజెడ్ చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు ఆదిబట్ల టీసీఎస్ తీసుకోండి, అలానే ఇందాక చెప్పిన హార్డ్వేర్ పార్క్ తీసుకోండి, ఈసిటీ తీసుకోండి, ఫ్యాబ్ సిటీ తీసుకోండి, విప్రో జంక్షన్ దగ్గర ఆ ప్లేసెస్ తీసుకోండి, మంకాల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తీసుకోండి. అలా చూసుకుంటే ఇంకా వస్తూ ఉంటే చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. దాంతోపాటు ఫార్మాసిటీ అనేది పెద్ద ఎత్తున అవుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా కమర్షియలైజ్డ్ జోన్స్, అంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే జోన్స్ ఇవన్నీ కూడా. ఈ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే జోన్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే 100% రిటర్న్స్ మనం ఆశించడానికి ఎక్కువ వస్తాయి. అంటే జోన్ ఫామ్ అవ్వడానికి అయితే టైం పడుతుంది. ఇప్పుడున్న దానికి రేట్ ప్రైజెస్ తక్కువగా ఉన్నాయి కాబట్టి తొందరగా తీసేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకొని బాగుంటుంది. కంపెనీస్ అన్నీ వచ్చేసరికి కూడా వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా డెవలప్మెంట్ అయితే ఉంటుంది అంటారా సార్? జోన్ ఫార్మేషన్ ఓన్లీ అంటే మీరు ఆల్రెడీ కొన్ని జోన్స్ ఆల్రెడీ ప్రాసెసింగ్లో ఉన్నాయి, కొన్ని కంపెనీస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి పనిచేసుకుంటున్నారు. అలాంటి వాటిల్లో అమెజాన్ డేటా సెంటర్ ఒకటి ఆల్రెడీ దీనికి సంబంధించిన డేటా సెంటర్ ఇచ్చారు కదా, దాంతో ఆల్రెడీ ఫుల్ ఫ్లెడ్జ్గా వర్క్ స్టార్ట్ అవుతున్నాయి. అలానే ఎంప్లాయీస్ కూడా రావడం జరుగుతుంది. వీటితో పాటు వేరే మీరు తుక్కుగూడ ఆ జంక్షన్లో అవన్నీ చూస్తే ఫ్యాబ్ సిటీ ఇవన్నీ కూడా చాలా కంపెనీస్ వచ్చాయి ఇప్పుడు. సో అవి రావాల్సిన అవసరం ఏం లేదు, ఆల్రెడీ వచ్చేసాయి. సో మనమే లేటు. సో ఇప్పుడు ఫార్మాసిటీ అనేది రావాలి. అది ఎప్పుడు అనేది వెరీ సూన్, నాకు తెలిసి ఎలక్షన్ ముందు చేస్తారనుకుంటున్నాము. గట్టి ఇన్ఫర్మేషన్ సోర్సెస్ వల్ల మనకేంటంటే ఒక 2 monthsలో ఖచ్చితంగా ఓపెన్ చేస్తారనే ఒక పర్స్పెక్టివ్ ఉంది. ఓపెన్ అయితే మాత్రం ఖచ్చితంగా కస్టమర్స్కి అఫోర్డబిలిటీ అనేది తగ్గిపోతుంది, మీనింగ్ వాళ్ళు రేట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. సో అదొకటి. అండ్ ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తే లాస్ట్ 3 years బ్యాక్ అమెజాన్ డేటా సెంటర్ లేదు, 200 feet రోడ్ లేదు, ఫార్మాసిటీ కథ అప్పుడు తక్కువ ఉన్నది. అప్పటికి మెడికల్ యూనివర్సిటీ కానీ హాస్పిటల్ కానీ డిక్లేర్ చేయలేదు. ఇవన్నీ రీసెంట్గా వచ్చినాయి. సో రేపు ఖచ్చితంగా 1 to 3 yearsలో ఇంకా ఎక్కువ వస్తాయి డెవలప్మెంట్స్. ఆ డెవలప్మెంట్స్ అని మనం ముందే ఊహించాలి, ఎప్పుడో ఊహించుకోకపోతే ఏం రావు. సో ఆ విజన్ పెట్టుకోవాలి. ఇన్వెస్ట్మెంట్స్ అంటే విజన్, ఒక 5 years, ఒక 10 years అలా పెట్టుకున్నప్పుడే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ అనేది మల్టిపుల్ అవుతాయనేది నా